హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొరియండర్ రైస్ అండ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. షాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని వేపుకోవచ్చు. నేనైతే టొమాటోస్ తీసుకున్నాను. చాలామంది బఠానీ, బంగాళదుంప, క్యారెట్ ఇలా తీసుకుంటారు. ఆ తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. నేను చిన్న గ్లాస్తో 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. పెద్ద గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అవి వేసుకొని బాగా వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోవాలి. ఈలోపు గ్రేవీ కోసం ఒక బాండి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు కలిపి పేస్ట్ చేసుకున్నానండి. అవి బాగా మగ్గనిచ్చాక కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటోస్, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను. అందులో కరివేపాకు వేసి బాగా మగ్గనిచ్చాను. కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈలోపు ఎగ్స్ ఉప్పు, పసుపు, కారం ఆయిల్లో వేపుకోవాలి. అవి తీసుకొచ్చి ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి. అప్పుడు గ్రేవీ కూడా తిక్కుగా వస్తుందండి. కొత్తిమీర వేసుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారండి? ఇందులో కొంచెం పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా నేనైతే 2 విజిల్స్ వేయించాను. 3 కూడా వేయించుకోవచ్చు మెత్తగా కావాలంటే. మీలో ఎవరైనా పచ్చి ఉల్లిపాయ నంచుకొని ఇలా తినడం ఇష్టమా? లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.